ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, ఆయన నియోజకవర్గానికి మేము వచ్చాము కాబట్టి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్రకి, మేయర్ రూప్ కుమార్ యాదవ్కి, అలాగే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గిరిధర్ రెడ్డికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలు, వివిధ పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే శ్రీధర్ చెప్పాడు, ఇలా అన్ని పార్టీలు కలిసి ఒక అభివృద్ధి కార్యక్రమానికి రావడం అనేది చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అది అలవాటు లేని పని కాబట్టి ఈ పార్టీల కార్యకర్తల పేర్లు చెప్పడం మర్చిపోయాను. ఇది నిజంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. ఎక్కడైనా అభివృద్ధి అనేది ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అందరూ కలిసి చేయాలని చెప్పి కూడా నా కోరిక కూడా. అలాగే ఈరోజు ఇంత పెద్దగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్, తర్వాత విపిఆర్ అమృత ద్వారా పొట్టేపాలెం విలేజ్లో ఒక ప్లాంట్ ఓపెనింగ్, ఇంకొకటి ఇంకేదో ఓపెనింగ్ అని చెప్పి తీసుకొచ్చారు వీళ్ళు. ఇది చూస్తుంటే నిజంగానే మినీ మహానాడు లాగా ఉంది ఈ కార్యక్రమం చూస్తుంటే. ఈ పొట్టేపాలెం కలుజు కోసం శ్రీధర్ అసెంబ్లీలో మాట్లాడడం కూడా నేను విన్నాను. ఇది కావాలి అని చెప్పి వెయిట్ చేసి ఆయన క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ కలుజు గురించి మాట్లాడేసి మళ్ళీ చూస్తే అక్కడ లేడు, వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి. కాబట్టి అక్కడ సీఎం దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకొని ఈ పొట్టేపాలెం కలుజు ఎన్ని కాన్స్టిట్యున్సీలకి అవసరమో కూడా తెలియజేసి ఇది ఆయన తీసుకొచ్చారు. ఈ పొట్టేపాలెం కలుజు వల్ల మాకు కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యమైన జొన్నవాడ దేవస్థానానికి ఎంతో మంది భక్తులు ఇటువైపు నుంచి వెళ్తుంటారు. వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతుంటారు వర్షాలప్పుడు కానీ మిగతా టైంలో. అటువంటిది ఈరోజు ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్ తీసుకొని వచ్చాడు అంటే చాలా గొప్ప విషయం. అది శ్రీధర్ పోరాటంతోనే ఇది సాధ్యమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనివల్ల మాకు అటు జరిగింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే మీకు ఉండడం నిజంగా రూరల్ ప్రజలు చేస్తున్న అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే శ్రీధర్ ఒక నెల రోజులు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా కాపాడు కాన్స్టిట్యున్సీని అని చెప్పి కూడా గిరికి కూడా చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.